ఫ్యాఫు అర్జెంటుగా ఒక రాడ్ కావాలి. నీ యవ్వ ఈ రాజస్థాన్ నా కొడుకులు ఒక్కరు కూడా బ్యాటింగ్ ఆడరా అంటే ఒక్కడు బ్యాటింగ్ ఆడలేదు. అరే మ్యాచ్కు ముందే చెప్పా, మీరు మ్యాచ్ గెలిస్తేనే మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందని. అరే ఒక్కడు కూడా నా మాట వినకుండా వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడేసి వచ్చారు. అరే అందుకే వీళ్ళకి అర్జెంటుగా 90 రాడ్ దింపాలే. అరే మేము టెస్ట్ ఆడుకుంటాం లేదా ఒట్టిగానే 2 పాయింట్ ఇస్తాం, మాతో మీకెందుకు? అరే మాతోని మీకెందుకంటే ఉన్న కాడే గుడ్డలిసి కొడతా. ఏమనుకుంటున్నావు? అరే కూల్ కోహ్లీ బ్రో, ఎందుకు అంతగానం సీరియస్ అవుతున్నావు? అరే సీరియస్ కాదు సంజు బ్రో, ఆవగింజంత ఛాన్స్ ఉంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళేకి, దాన్ని కూడా పోగొట్టారు మీరు. నీ ఏవో చెన్నైని ఒట్టిగానే పిసికేసింటే ఇప్పుడు మేము ప్లే ఆఫ్స్కి వచ్చే వాళ్ళం కదా. కింగు వాళ్ళని అనే బదులు నిన్నటి మ్యాచ్లో మనమే ఒక 100 రన్ల తేడాతో గెలిచింటే మంచి రన్ రేట్ వచ్చేది కదా. అరే నువ్వు ఉన్నప్పుడు 10 రన్స్ కొట్టలే కానీ 100 రన్ల తేడాతో గెలవాలంట. ఆర్సీబీ ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం నువ్వు, లేకపోయింటే ఒట్టిగానే ప్లే ఆఫ్స్కి వెళ్ళే వాళ్ళము. కోహ్లీ బ్రో, ఒకరి మీద ఆధారపడే బదులు మీరే 16 పాయింట్లు తెచ్చుకుంటే ఒట్టిగానే ప్లే ఆఫ్స్కి వెళ్ళే వాళ్ళు కదా. రచిన్ రవీంద్ర, నీకు ఏమీ తెలీదు, నువ్వు కొత్తగా వచ్చిన వాడు, నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది, లేకపోతే నీ జుట్టు పీకి నీ చేతిలో పెడతా. అరే ఓవర్లకి దండేసి దండం పెట్టినా తక్కువే, కరువులో 2 పాయింట్లు ఇచ్చిరు. థ్యాంక్స్ వైఎస్ సంజు. ఇది సంజు చిన్నపుంజు, ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేవాడే సంజు చిన్నపుంజు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.